నీకు గోధుమలతో అలర్జీ ఉంది. లైఫ్లో తొలిసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళావు. నీకోసం మస్త్ చపాతీ ఆర్డర్ చేశావు. మొదటి ముద్ద తినగానే ముఖమంతా ఎర్రబారింది. ఇంకా కళ్ళు ఉబ్బిపోయాయి. వాలకమంతా మారిపోయింది. ఇటు జేబులోన పైసా అయిపోయింది. బయటికి వచ్చావు. కొద్దిసేపటికి ఉపశమనం దొరికింది. మళ్ళీ పక్కనే ఉన్న ఇంకో రెస్టారెంట్లోకి వెళ్ళావు. ఈసారి ఏమి ఆర్డర్ చేశావు? ఈసారి శాండ్విచ్ తీసుకున్నావు. అనుకుంటున్నావు, చపాతీ వల్ల అలర్జీ వచ్చింది కాబట్టి ఈసారి శాండ్విచ్ ట్రై చేద్దాం. నోరూరుతుంది. ఇక కూర్చున్నావు, తిన్నావు. మళ్ళీ మొగమంతా ఉబ్బిపాయే. జేబంతా ఖాళీ. బయటికి వచ్చేశావు. ఇక నీ బుర్ర కాస్త ఎక్కువగా పనిచేయడం మొదలెట్టిందేమో అని అనిపిస్తుంది నీకు. ఇక నాకు 2 వస్తువుల వల్ల అలర్జీ ఉంది, చపాతీ మరియు శాండ్విచ్. ఇంతటితో ఆగకుండా ఇప్పుడు ఇంకో చోటికి వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేశావు. ముఖమంతా మళ్ళీ ఉబ్బింది. కళ్ళు మళ్ళీ ఎర్రబారాయి. ఇంకా జేబు ఖాళీ. ఇప్పుడు చెబుతున్నావు పాత అనుభవాలతో పని జరగడం లేదు, ఏదైనా కొత్త అనుభవాన్ని ప్రయత్నించాలి అని. నువ్వు ప్రతిసారి ఒకే పదార్థాన్ని వేరే వేరే రూపాల్లో, వేరే పేరుతో, వేరే చోట, వేరే సమయంలో ఆస్వాదిస్తూ ఉన్నావు. కానీ ఆశ ఏమో ఏదైనా కొత్తదాన్ని అనుభవించాలని. ఆశ మాత్రం కొత్తగా ఉంటుంది, కానీ నిరాశ మాత్రం అదే ఉంటుంది.